ఇక అకాల వర్షాలకు వర్ధన్నపేట నియోజకవర్గ రైతులు భారీగా నష్టపోయారు. అయినా రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అన్నదాతలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయింది. కనీసం స్థానిక ఎమ్మెల్యే నాగరాజు కూడా రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో నష్టపోయిన అన్నదాతలకు అండగా మేమున్నామని భరోసానిస్తున్నారు గులాబీ శ్రేణులు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సూచనతో గులాబీ నేతలు రైతులను కలిసి ధైర్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను కూడా పరిశీలించి అన్నదాతలకు కొండంత భరోసా కల్పించారు. రేవంత్ సర్కారు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలంటూ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. మరి మొత్తం నేలమట్టం అయింది. అప్పట్లో ఆ వర్షం పడుతున్న పరిస్థితుల్లో కూడా నా పొలం ఏమైందో పొలం కాడికి వచ్చేసరికి మొత్తం వరాల మిగిలిపోయిన పరిస్థితి. ఎంత గన్లు పెట్టినా కూడా పక్కకు నీళ్లు పై నీళ్లు పడుతున్నాయి కాబట్టి పక్కకు తీయలేని పరిస్థితి. ఇంతవరకు ఈ అధికారం రాలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చినుకు పడితే మా అధికారులు కానీ మరి మా ప్రజానాయకులు కానీ మా పొలాల వద్ద మా మార్కెట్ల ఆటల వద్ద ఉండేది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా తుఫాను పోయి 2 రోజులు అవుతుంది. ఇంతవరకు ఒక నాయకుడు కూడా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక రాని పరిస్థితి. మరి ప్రభుత్వం ఉన్నదా లేదా, మరి ఉంటే ఎందుకు మీరు మా చిత్తశుద్ధి మా రైతుల మీద చూపించడం లేదు? మరి ఇటువంటి ప్రభుత్వాలను మరి రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎప్పుడు బాగుపడదు. వచ్చే పరిస్థితుల్లో మరి రైతులు కూడా ముఖమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే పరిస్థితి తెలియజేస్తూ ఇప్పటి వరకు నీట మునిగిన పంటను ఏ అధికారి కూడా వచ్చి మరి చూడడం లేదు. మరి నీట మునిగినటువంటి వరి పంటకు ఒక 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా పత్తి పంటకు ఒక 40,000 నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే అందించాలని కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాలను ఇనాగ్రేషన్ చేయలేదు. మరి దయచేసి అన్ని సెంటర్లో మరి ఒడ్లు పోసి ఉన్నాయి. ఆ ఒడ్లు కూడా తడుస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి పగలు అక్కడే పండుకొని రైతులు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరి రైతులను ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. ఒడ్లు పోసిన కాడ మార్కెట్లు ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన కాడ కనీసం ధాన్యం తెచ్చి మార్కెట్లో పోసే కనీస అవసరాలు వాళ్ళకు ఒక తాటిపత్రులు అవ్వ ఇచ్చే దాఖలాలు కూడా లేవు. ఇప్పటికి కూడా చాలా దిక్కులలో మన కొనుగోలు కేంద్రాలు లేవు. గతంలో ఈ టైం వరకు మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికే అన్ని మార్కెట్లు ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసి తడిసినా కూడా లాస్ట్కి ఇంజ వరకు కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి ఉన్న ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి స్థితి లేదు. అనేక మంది రైతులు నానా కోసపడుతున్నారు. మినిమం ఒక మండలంలోనే దాదాపు ఒక 1000 నుంచి 1200 ఎకరాల దాకా మొత్తం నీటి ముంపునకు గురైనది. ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఆ యొక్క క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మరి వారికి మేము ఉన్నాము, గవర్నమెంట్ తరఫున మేము ఉన్నామని చెప్పి వారికి ధైర్యం చెప్పిన వారు కూడా లేరు. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు కూడా జూబ్లీ సెలక్షన్ల ప్రచారంలో తిరుగుతుండే తప్ప మరి తుఫాను ప్రభావం వల్ల ఎన్ని రైతుల పొలాలు ఖరాబ్ అయినాయి, అదేవిధంగా ఎంతమంది ఇండ్లు కూలినాయి, ఎంతమంది ఇళ్ళు వచ్చాయని చెప్పి వారికి ధైర్యం కల్పిస్తూ తిరిగిన దాఖలాలు లేవు.